అజర్బైజాన్ వేదికగా COP29 సదస్సు వాడివేడిగా జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు ఒక్కతాటి మీదకు తీసుకొచ్చేలా ఈ కాప్ సదస్సును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు భారీగా నిధులను సేకరించి వెచ్చించడం ఈ కాప్ ముఖ్య ఉద్దేశం. వాతావరణ మార్పుల వల్ల బలవుతున్న పేద దేశాలకు నిధులిచ్చేందుకు సంపన్న కాలుష్యకారక దేశాలను ఒప్పించడం వంటి కీలక బాధ్యతలను కాప్ చూస్తుంది. అయితే కాలుష్యకారక దేశాలు ప్రకటనలు ఇవ్వడమే తప్ప అందుకు తగ్గట్టుగా వ్యవహరించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని దేశాల్లో కరువు విలయతాండవం చేస్తుంటే మరికొన్ని దేశాల్లో తుఫాన్లు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాలుష్యం కారణంగా భూతాపం పెరుగుదలను కట్టుదిట్టం చేసి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రపంచ దేశాలు ఒక్కతాటి మీదికి వచ్చే ఐక్యరాజ్య సమితి చర్చా వేదిక కాప్ సదస్సు అజర్బైజాన్లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో గ్లోబల్ వార్మింగ్ను అరికట్టేందుకు సహకరిస్తున్న పేద దేశాలకు ఆర్థిక సాయం ఎలా అందించాలన్న అంశంపై చర్చించనున్నారు. ఈ సమావేశాలకు ఆతిథ్యమిస్తున్న అజర్బైజాన్ మానవ హక్కుల ట్రాక్ రికార్డ్ మీద చాలా మందికి అభ్యంతరాలున్నాయి. అలాగే ఈ సమావేశాన్ని తమ చమురు ఒప్పందాలకు ఉపయోగించుకునేందుకు నిర్వహిస్తోందన్న విమర్శలు కూడా అజర్బైజాన్ మీద వస్తున్నాయి. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి అతిపెద్ద COP29 సదస్సు నవంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరుగుతుంది. అజర్బైజాన్ రాజధాని బాగు నగరంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ సదస్సు జరుగుతోంది. ఈ ఏడాది 29వ సదస్సు కావడంతో దీనిని COP29 అని పిలుస్తున్నారు. సమావేశానికి సర్వసాధారణంగా వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు హాజరవుతారు. అయితే కార్బన్ ఉద్గారాలు అత్యధికంగా ఉండే కొన్ని దేశాల అధినేతలు ఈ సంవత్సరం సమావేశానికి హాజరు కావడం లేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా నేత షీ జిన్పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్లు ఈ సమావేశానికి రావడం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాండెర్ లెయన్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ వంటి కొందరు నేతలు హాజరవుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారీగా నిధులు సమీకరించడం, వెచ్చించడం సహా గత ఉమ్మడి కార్యాచరణ పటిష్ట అమలుపై సభ్యదేశాల మధ్య నెలకొన్న స్పర్ధలు సమసిపోవాలని ఆతిథ్య అజర్బైజాన్ దేశం కోరింది. COP29 సమావేశాల్లో సభ్యదేశాల అగ్రనేతలు, ప్రతినిధి బృందాలు, పెద్ద సంఖ్యలో పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. శిలాజ ఇంధనాల అతి వినియోగం దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్న బాధిత గ్లోబల్ సౌత్ వర్ధమాన దేశాలకు కాలుష్యకారక సంపన్న దేశాలు రుణాలకు బదులు అధిక గ్రాంట్లు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ మళ్లీ తెర మీదకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి సీమన్ స్టియెల్ ప్రారంభోపన్యాసం చేశారు. అత్యధిక కర్బన ఉద్గారాలను వెదజల్లుతున్న దేశాల్లో 2/3 దేశాలు కాలుష్యాన్ని తగ్గించుకోలేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సీమన్ అన్నారు. సరుకు రవాణా గొలుసులు తెగిపోకుండానే కాలుష్యాన్ని తగ్గిస్తూ వస్తు ఉత్పత్తిని కొనసాగించే సమర్థ చర్యల అమలుకు దేశాలు కంకణబద్ధం కావాలని పిలుపునిచ్చారు. లేదంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, వాతావరణ పరిరక్షణకు నిధుల సమీకరణకు నవ్య మార్గాలను చూపించాలని ఇది ప్రతి ఒక్క దేశం బాధ్యత అని సీమన్ అన్నారు. వాతావరణ మార్పు ఒప్పందం అమలు, భవిష్యత్తు కార్యాచరణ, కాలుష్యాల కట్టడి, శిలాజ ఇంధనాల వాడకాన్ని భారీగా తగ్గించడం, వాతావరణ మార్పుల దుష్ప్రభావాల బారిన పడిన పేద దేశాలకు నిధులు ఇచ్చేందుకు సంపన్న కాలుష్యకారక దేశాలను ఒప్పించడం వంటి కీలక బాధ్యతలను కాప్ చూస్తుంది. అయితే భారీ నిధులిస్తామంటూ సమావేశాలప్పుడు భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్న సంపన్న దేశాలు తర్వాత నిధులివ్వకుండా ముఖం చాటేస్తున్నాయి. దీంతో సంపన్న దేశాల సంయుక్త ప్రకటనలు కార్యాచరణకు నోచుకోక కాగితాలకే పరిమితమవుతున్నాయి. పారిశ్రామిక యుగం మొదలు కాక ముందు నాటితో పోలిస్తే ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్కు పరిమితం చేయాలని కాప్ కోరుకుంటోంది. కానీ అది ఈ ఏడాది ఏకంగా 3 డిగ్రీ సెల్సియస్ దాటి రాబోయే అతివృష్టి, అనావృష్టి, తుఫాన్లు, వరదలు, కరువులు వంటి అనూహ్య వాతావరణ పరిస్థితులను సర్వసాధారణం చేసేస్తూ భవిష్యత్తు తరాలకు భవిష్యత్తే లేకుండా చేస్తోంది. ఇక COP29 అధ్యక్షుడు ముఖ్తార్ బాబాయేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ కార్యకలాపాలు అధికంగా
ముఖ్యంగా శిలాజ ఇంధనాల వినియోగంతో భూతాపోన్నతి ఏటా 3 డిగ్రీ సెల్సియస్ అధికమవుతోందని ముఖ్తార్ అన్నారు. ఇది ఇలానే కొనసాగితే 100 కోట్ల ప్రజానీకం దారుణ కష్టాల కడలిలో కొట్టుకుపోక తప్పదన్నారు. న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఎన్సీక్యూజీని సాధించాలంటే 2009లో ఏటా $100 బిలియన్ నిధులివ్వాలన్న కాలం చెల్లిన నిధుల లక్ష్యాన్ని సవరించుకోవాల్సిందేనన్నారు. సమస్య తీవ్రత విస్తృతిని దృష్టిలో ఉంచుకుని సభ్యదేశాలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, భూతాపం కట్టడిలో మెరుగైన భాగస్వామ్య పాత్ర పోషించాలని ముఖ్తార్ పిలుపునిచ్చారు.